ఈ మధ్యనే రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గ్యాస్ లీకేజ్. దాని వల్ల ఆ సరౌండింగ్ లో ఎలాంటి వాయువులు కానీ ఎలాంటి గ్యాస్ కానీ ఎంతకాలం ఉంటుంది, దానివల్ల వచ్చే కంటి సమస్యలు ఏంటి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంటి సమస్యలు అంటే ఇప్పుడు స్టైరిన్ గ్యాస్ అది బేసికలీ ఆ గ్యాస్ ఎక్కువ ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ లో వాటిలో యూజ్ చేస్తారు, పాలిమర్ ఇండస్ట్రీ అది. అంటే దానివల్ల స్పెసిఫిక్ గా కంటి కంటే కూడా ఎక్కువ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల మీద ఎక్కువ ఉన్నాయి దాని ఎఫెక్ట్స్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు టీవీలో, న్యూస్ పేపర్లో కానీ. అన్ఫార్చునేట్లీ చూసిన కొద్ది చాలా మంది చనిపోయారు, ఒక 30-40 మంది న్యూస్ వచ్చిన దాని ప్రకారం. తర్వాత కంట్లో అంటే దాని మీద స్పెసిఫిక్ గా అయితే ఇప్పుడు స్టడీస్ లేవు, బట్ ఓవరాల్ గా బాడీ మీద అయితే చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి దాని మీద. మెయిన్గా ఏంటంటే లంగ్స్ మీద, తర్వాత దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఆస్ఫిక్షియల్ డెత్స్ కానీ, తర్వాత అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కానీ, తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ అంటే కొన్ని రోజుల తర్వాత మనకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఇప్పుడు గ్యాస్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లీక్, వాళ్ళను ఎగ్జామిన్ చేస్తే మనకు మేబీ ఇప్పుడు ఐలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది మనకు ఇన్ ఫ్యూచర్ లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. ఓకే, జనరల్ గా అనిపించేది డాక్టర్ గారు, మనకి శుక్లాలు అని అంటే ఏంటి, అవి సహజంగా ఎందుకు వస్తాయి? శుక్లాలు అంటే ఇంకా కంటి శుక్లాలు అంటే ఇప్పుడు ఒక మన ప్రతి ఒక్కరికి లోపల సహజంగా కటకం ఉంటుంది మన నేత్రంలో, నేత్ర కటకం అంటారు దాన్ని. ఆ కటకంలో ఏంటంటే అది పారదర్శకంగా ఉంటది అన్నమాట. పారదర్శకత్వం అంటే ఏంటంటే ఇప్పుడు లైట్ ఏదైతే కంట్లోకి ఎంటర్ అవుతుందో ఆ లైట్ అనేది ఇది పారదర్శకమైనటువంటి నిర్మాణం కాబట్టి కార్నియా, తర్వాత లెన్స్ అండ్ విట్రియస్, ఈ మూడు కూడా పారదర్శకమైన నిర్మాణాలు. సో ఈజీగా లైట్ అనేది వెళ్ళిపోయి రెటీనా మీద ప్రతిబింబం అనేది పడుతుంది అనమాట. సో ఆ ప్రతిబింబాన్ని మెదడుకు చేరవేస్తుంది, ఏది ఆప్టిక్ నర్వ్ ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా. అది మెదడుకి వెళ్ళినప్పుడు మెదడు మనకు ఇంప్రెషన్ ఇస్తుంది అనమాట, ఓ ఈ ప్రతిబింబము, ఈ దృశ్యం అని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు క్యాటరాక్ట్ లో ఏమవుతుందంటే ఈ కంటి కటకం ఏదైతే ఉంటుందో నేత్ర కటకము, అది దాని పారదర్శకత్వం అనేది కోల్పోతుంది అనమాట. అంటే అది ఒపేక్ అయిపోతుంది, వైట్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఏమైందంటే కంట్లోకి వెళ్తూ వెళ్ళదు, లోపలికి వెళ్ళదు, మీకు లోపలికి వెళ్ళదు కాబట్టి ప్రతిబింబం అనేది ఫామ్ కాదు కాబట్టి ఆ మనిషికి దృశ్యం అంటే దృష్టి అనేది ఉండదు అనమాట.